నంద్యాల పట్టణంలో బాల మహానాడు జిల్లా కొత్త కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు న్యాయవాది వాడల త్యాగరాజు హాజరై కొత్త కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా బాల మహానాడు అధ్యక్షుడిగా బండి దేవాంతకుడు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాడల త్యాగరాజు అంబేద్కర్ ఆలోచనలు సమాజంలో మరింతగా విస్తరించేలా ప్రతి సభ్యుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజ అభ్యున్నతి, విద్యా ప్రగతి, యువత సాధికారత కోసం కొత్త కమిటీ చురుకైన పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో అనేక మంది నాయకులు, సభ్యులు పాల్గొని కొత్త కమిటీకి అభినందనలు తెలిపారు. అరే బుద్ధవనంలో బుద్ధులు నేర్పిన వీరులు ఓయమ్మా, మాల ధీరులు ఓయమ్మా. ఇక యుద్ధ భూమిలో తలవంచని మాలలు ఓయమ్మా, మగ తీరులు ఓయమ్మా. జాతి మాల జాతి మహోన్నతమైనది ఖ్యాతి, భరత మండల రక్షణ కోసం పరిగెత్తి కొట్లాడిన జాతి. జై 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 నా మాల జాతికి జై జై, జై 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 నా మాల జాతికి జై జై. అరే జై 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 నా మల్ల యోధులకు జై జై. అరే జై 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 నా మల్ల యోధులకు జై జై. మాల మహానాడు కమిటీలు ఏర్పాటు చేయాలని తీర్మానం చేయడం జరిగింది. మరి అందులో భాగంగా నంద్యాల జిల్లాకు బండి దేవాంతకుడు అనేటువంటి ఈయనను జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించడం జరిగింది. మరి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము వర్గీకరణను రద్దు చేయాలని, అదేవిధంగా సప్లైన్ నిధులు ఎస్సీ కులాలకు మంజూరు చేయాలని, ప్రమోషన్లలో రిజర్వేషన్ను సమర్థవంతంగా అమలు చేయాలని, మరి ఎస్సీల మీద దాడులు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి, మరి ఎవరైనా కానీ ఎస్సీ ఎస్టీ కేసులో ముద్దాయిలుగా ఉంటే ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని, సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలని, మరి అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్కు నిధులు కూడా మంజూరు చేసి నిరుద్యోగ యువతకు సప్లైను సక్రమంగా అమలు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి, మరి అత్యాచారాలకు బలైనటువంటి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం అయితేనేమి, 5 ఎకరాల భూమి అయితేనేమి, పెన్షన్ అయితేనేమి, మరి అదేవిధంగా నష్టపరిహారం అయితేనేమి తక్షణమే మంజూరు చేయాలని, అంతేకాకుండా రోస్టర్ విధానంలో మాలలకు అన్యాయంగా మాలలకు సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్లను దూరంగా పెట్టి ప్రమోషన్లు రాకుండా చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. మరి వాటిని కూడా రద్దు చేయాలని చెప్పేసి, వర్గీకరణ తీర్పును కూడా రద్దు చేయాలని చెప్పేసి శాస్త్రీయంగా అన్ని సంఘాలతో ఆలోచన చేసి శాస్త్రీయంగా అందరికీ న్యాయంగా ఉన్నటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. నంద్యాల జిల్లాలో ఎక్కడే కానీ మాలల మీద దాడులు జరిగినా, దౌర్జన్యాలు జరిగినా, అరాచకాలు జరిగినా, వాళ్ళ భూములు ఆక్రమించుకున్న మాల మహానాడు సహించదని చెప్పేసి అండగా ఉండి పోరాడతారని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మాల సంఘం ఒక గ్రామం నుంచి నేను ఎదిగి వచ్చిన నాయకుడిని, ఒక కమ్యూనిస్ట్ అయితేనేమి, ఒక దళిత సంఘం అయితేనేమి, దళిత సంఘం అయితేనేమి, మాల మానవులు అయితేనేమి, సరే ఇదే భీమారంలో 150 ఎకరాలు దళిత సంఘం పంపిణీ జరిగింది. నా ఆధీనంలో జరిగింది. బ్రాహ్మణపల్లిలో 52 ఎకరాలు జరిగింది. నా జాతి కోసం అయితే నిత్యం పాటుపడతాను. గతంలో ఇదే బ్రాహ్మణపల్లిలో 5 లక్షలు ఇచ్చానంటే నా జాతి నమ్మినప్పటే, నా కులాన్ని నమ్మినప్పటే, నా తల్లిని నమ్మినప్పటే అని చెప్పిన రోజులు ఉన్నాయి. కాబట్టి నేను ఎక్కడ ఉడక ఎవరికి లొంగను, ఎక్కడ ఉడక లాలస్ పడను. నా జాతి కోసం